హలో అండి. నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం. కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కోకోనట్ రైస్ కోసం ముందుగా అన్నము ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ కానీ, ఒక ప్లేట్ కానీ తీసుకొని ముందుగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుమును ఒక కప్పు దాకా తీసుకొని మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వేడి అన్నంని మరొక లేయర్ వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుము మొత్తం ఇలా వేడన్నంతో కవర్ అయిపోవాలి. ఇలా నీట్‌గా 2 లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేయటం ద్వారా మనకి పచ్చి కొబ్బరి అన్నది ఆ వేడికే మగ్గిపోతుంది. తర్వాత ఆయిల్‌లో మరీ సెపరేట్‌గా వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కనుంచి నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరి అన్నానికి పోపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలానే కొద్దిగా పల్లీలు వీటిని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, అలానే మనకిష్టమైతే పచ్చిశనగపప్పు, అలానే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిపోయాక ఇందులోకి మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా వేడి వేడి అన్నము, అది ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా టాస్ చేయకూడదు, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇలా అడుగు నుంచి ఇలా తీసుకుంటూ పోపు మొత్తం పూర్తిగా రైస్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సాల్ట్ అవసరం అనుకుంటే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము వెల్లుల్లి, అలానే ఉల్లిపాయ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడు చాలా క్విక్‌గా ప్రసాదంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కోకోనట్ రైస్‌కి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పప్పు. మీరు ఆకుకూర పప్పు గానీ, టొమాటో పప్పు గానీ, మెంతి పప్పు కానీ ఏ పప్పుతో అయినా కూడా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా పోపు మొత్తం రైస్‌కి పట్టేలా కలుపుకుంటే మనకి కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా క్విక్‌గా, చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు కదా! తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్.